భూమి మీద ఉన్న మన కుటుంబాలు కూడా కష్టపడి పని చేయాలి. కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరూ కష్టపడి పని చేయాలి. భర్త కష్టపడాలండి, కష్టపడాలి. ఉన్న పరిస్థితులను బట్టి భార్య కష్టపడాలండి, కష్టపడాలి. ఒక పిల్లలు చదువులు అయిపోయి పని చేసేంత వయసు ఉంటే పిల్లలు కూడా ఏం చేయాలండి? కష్టపడాలి. అలా కష్టపడడం ద్వారా కుటుంబం అంతా కష్టపడితే కుటుంబం సౌభాగ్యంగా ఉంటుంది. కొలతలుండవు, కరువులుండవు, ఇబ్బందులుండవు. అలా కాకుండా ఒకరే కష్టపడాలి, ఇల్లంతా తినాలి అని అనుకుంటే ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంది. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒకరే కష్టపడాలి. ఇంట్లో 10 మంది తినాలనుకున్నాం అనుకోండి, సరైన భోజనం తినలేం, సరైన వస్త్రాలు ధరించలేం, సరైన వస్తువులు కొనుక్కోలేం, సంతోషంగా ఉండలేము. ఒకటి కష్టం వల్ల ఇల్లంతా బ్రతకాలని అంటే కష్టమైపోతుంది. ఒకవేళ అట్టు స్తోమత, వచ్చే రాబడి పర్లేదు, ఈ ఒకడికే ఒక 5 లక్షలు 10 లక్షలు తెస్తున్నాడు జీతం అనుకుంటే పర్లేదు. ఏనాటి కూలి ఆనాటే అనుకుంటే ఇల్లంతా కష్టపడాలి, ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కష్టపడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.